విప్లవ సాహితీ సాంస్కృతికోద్యమంలో అసూలు బాసిన మన వీరులకు అధ్యక్ష కామ్రేడ్ నాగన్నతో ఒంగోలు మహాసభ నుంచి నాకు పరిచయం. ఆ తర్వాత కామ్రేడ్ నాగన్నతో చీలికయ్యేంత వరకు, పార్టీల చీలికయ్యేంత వరకు ప్రతి వేదిక మీద కూడా మేమందరం కలిసి ప్రయాణం చేసినాం. కామ్రేడ్ కానూరి తాత, కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ నాగన్న, పైలం సంతోష్ తదితరులు ఎంతో మంది అందరం కలిసి ప్రయాణం చేసి చీలికలైన తర్వాత కూడా సరే, ఇంతకుముందు అందరూ మాట్లాడినారు, పార్టీల చీలికలతోటి ప్రజా సంఘాలు కూడా చీలికలవ్వడం అదొక బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా కామ్రేడ్ నాగన్న జీవితం, నాగన్న చూపినటువంటి చొరవ, నాగన్న తపన ఎంత ఉందనేది మనమంతా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ నాగన్న తన జీవిత కాలం అంతా కూడా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో గాయకుడిగా మాత్రమే కాదు, నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఉద్యమం నాయకులను తయారు చేస్తుంది, నాయకులు ఉద్యమాన్ని లీడ్ చేస్తారు, ముందుకు తీసుకుపోతారు. ఇది మనందరికీ తెలిసిందే. నక్సల్బరీ వసంత మేఘగర్జనతో శ్రీకాకుళ ఉద్యమ వారసత్వంతో మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వంతో ముందుకొచ్చినటువంటి ఈ విప్లవ శ్రేణులలో భాగంగా విప్లవ సాంస్కృతికోద్యమంలో కొనసాగుతున్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఇవాళ మనం అందరం కోరుకున్నట్టు ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించడం. అందులో కష్టాలు నష్టాలు ఎన్నున్నాయో మనందరికీ తెలుసు. ముంచుకొస్తున్నటువంటి వేయపడగల విషజ్ఞడల ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులను ఎదుర్కోవడానికి ఒక బలమైనటువంటి విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకతలో ఇవాళ కామ్రేడ్ నాగన్న భౌతికంగా మనకు దూరమైన కామ్రేడ్ నాగన్న గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ దోపిడీ, వివక్షత, అసమానతలు ఉన్నంత కాలం కామ్రేడ్ నాగన్న మనందరి మధ్యన జీవించే ఉంటాడు ఎప్పటికీ కూడా. అట్లా ఆ వారసత్వానికి కొనసాగింపుగా ఇవాళ ఎన్ని గొంతులు వినిపిస్తున్నాయి. పాటకు పాట ఎంత ప్రభావితం చేస్తుందో ఇవాళ ఈ సభనే దానికి ఉదాహరణ. ఇంకా ఇక్కడ కామ్రేడ్ కృష్ణన్న ఉన్నారు, మేమున్నాము, వేణు, ఇట్లాంటి తదితరులందరం కూడా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాం. ఐక్యత దిశగా జరిగినటువంటి 50 ఏళ్ల మహాసభలో కామ్రేడ్ నాగన్న చేత జెండావిష్కరణకు మేము ఆహ్వానించినప్పుడు అనారోగ్యంతో ఉండి రాలేకపోయాడు. అప్పుడు కూడా చీలికే మన బలహీనత అని బాధపడ్డటువంటి కామ్రేడ్ నాగన్న కొలిమి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తను చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరికీ ఉంది ఆ బాధ, అట్లా మాకు కూడా ఉంది. అందుకనే ఇకనైనా కామ్రేడ్ కానూరి తాత నుండి మొదలుకొని, రాజేంద్ర ప్రసాద్ అన్న నుంచి మొదలుకొని, చలపతన్న నుంచి మొదలుకొని, ఇప్పుడు వినయన్న మాట్లాడిన దాకా కూడా అందరి ఆరాటం, అందరి తపన, అందరి బాధ ఒకటే. దీన్ని మనం ముందుకు తీసుకుపోదాం, ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, తమ్ముడు 10 నిమిషాలే సగాయించింది కనుక ఇంకొక బాధాకరమైనటువంటి చిన్న బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పుస్తకం తీసి కూడా మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. పుస్తకం తీస్తున్నారు అని అంటే తప్పనిసరిగా మేము కూడా అందించే వాళ్ళము. అది అందులో కూడా ప్రింట్ అయ్యేది కనీసం. సరే, ఏది ఏమైనా
కామ్రేడ్ నాగన్నకు మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ వినయన్న, అంబి, కృష్ణన్న, వేణు ఒక్కసారి వేదిక రండి. ఒక్కసారి తొందరగా లేట్ చేయండి, తొందరగా. ఈ సభ సందర్భంగా ఒక పాట అందింది, కామ్రేడ్ మిత్ర రాసింది. ఉదయగిరి సుభద్ర వచ్చింది, సుబి అంబే తొందరగా. కామ్రేడ్ నాగన్నను ఇంకొంతకాలం తన జీవితకాలం పొడిగించడానికి న్యూ శ్రేణులు ఎంత తపన పడ్డాయో, వాళ్లతో పాటు స్పర్శ భాస్కర్, స్పర్శ డాక్టర్లు, తనను ఇంకొంతకాలం బతికుండాలి అని కోరుకున్న శక్తులు, వ్యక్తులు అందరూ కూడా తన గురించి ఎంత ఆలోచన చేసిండ్రో మనమందరం చూసి ఉన్నాము. అయినా మన ముందు ఇక్కడ ఇవాళ లేకపోయినా అజయ్ గొంతులో చాలా స్పష్టంగా నాగన్న గొంతు వినిపించింది. ఉదయించే వెలుగుల సూర్యుడు ఒక్కడే, రవికాంతులందించే చంద్రుడు ఒక్కడే. ఉదయించే వెలుగుల సూర్యుడు ఒక్కడే, రవికాంతులందించే చంద్రుడు ఒక్కడే. కోటాది తారల ఆకాశం ఒక్కటే, సకల జీవుల కన్న నీరతల్లో ఒక్కటే. కోటాది తారల ఆకాశం ఒక్కటే, సకల జీవుల కన్న నీరతల్లో ఒక్కటే. ఒకటి కావాలో అరుణోదయాలు, కలిసి సాగాలో జన విప్లవాలు. ఒకటి రావాలో అరుణోదయాలు, కలిసి సాగాలో జన విప్లవాలు. ఏక భౌరాలో ఉద్యమాశక్తులు, చిరికట్టు తరివేసి ఉదయించే వెలుగులు. ఏక భౌరాలేసి ఉదయించే వెలుగులు. శ్రమలో పుట్టిన పాట శ్రామికుల నోట, ఉద్యమాలలో పుట్టి కలమెత్తెనంట. శ్రమలో పుట్టిన పాట శ్రామికుల నోట, ఉద్యమాలలో పుట్టి కలమెత్తెనంట. ప్రకృతి ధర్మంగా ఒకటి రెండైనా, రేయి పగలు కలిసి దినముగా లేదా. రేయి పగలు కలిసి దినముగా లేదా. ఒకటి రావాలో అరుణోదయాలు, కలిసి సాగాలో జన విప్లవాలు. ఏక భౌరాలో ఉద్యమాశక్తులు, చీకట్లు తరివేసి ఉదయించే వెలుగులు. చీకట్లు తరివేసి ఉదయించే వెలుగులు. తాళ యాదగిరి సుత్తులైన పాట, గంగ పాటి నుండి తెలిసిన పాట. పాలిగ్రాహి బలము చూపే బలము, గాలి పడిన వేళ గొంతుల వేడువై. గాలి పడిన వేళ గొంతుల వేడువై. ఒకటి రావాలో అరుణోదయాలు, కలిసి సాగాలో జన విప్లవాలు. ఏక భౌరాలో ఉద్యమాశక్తులు, చీకట్లు
జనతంత్ర విప్లవ